అమ్మవారి పేరు పర్వతవర్ధిని. పర్వతరాజు పుత్రిక కదా ఆవిడ. పర్వతవర్ధిని అమ్మవారు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, మామూలుగా అమ్మవారు ఏంటంటే కూర్చుని ఉంటారు అలాగే దీవిస్తూ. ఆమె ఆ భంగిమలో ఆమె కూర్చుని ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఏంటంటే నిలబడి ఉంటారు ఆవిడ. నిలబడి ఉంది. రాతిలోనే ఉంటుంది విగ్రహం, పచ్చటి చీరతో అలాగే పుష్పాలతోటి అలంకరించారు అమ్మవారిని. అలా అమ్మని చూసుకుని నెమ్మదిగా బయటకు వస్తుంటే, ఇవాళ శుక్రవారం, ఈ ప్రత్యేకం అంటే ప్రతి శుక్రవారం ఇక్కడ శ్రీ రామనాథ స్వామి కోవెలలో చాలా విశేషంగా పూజలు జరుగుతాయండి. అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి పూజలు చేసి శుక్రవారం రోజున అలాగే అభిషేకాలు అవన్నీ నిర్వహించి అలంకరించి ఊరేగిస్తారన్నమాట. మొత్తం ఊరేగింపు ఉంటుందన్నమాట. పల్లకిలో ఊరేగిస్తారు అమ్మవారిని ఆలయం చుట్టూ. ఆ తర్వాత పంచహారతులు ఇస్తారు. సరిగ్గా అదే సమయానికి నేను వెళ్ళాను. పంచహారతి చూసుకున్న తర్వాత శ్రీచక్ర అమ్మవారి ముందు ఏదైతే ఉందో అక్కడ కుంకుమార్చన చేశారు. ఆ కుంకుమ అందరికీ ఇచ్చారు. అది నిజంగా ఒక అదృష్టమే, నేనైతే పెట్టుకున్నాను. శుక్రవారం రావడం అనేది ఒక ప్లస్ పాయింట్. మీరు కనుక ఎప్పుడైనా వస్తే చూసుకోండి, ఒకవేళ కుదిరితే శుక్రవారం రండి. అలా అమ్మవారి పూజలో కూడా మీరు పాల్గొనొచ్చు అనమాట. విశేష పూజలు ఉంటాయి. 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుందండి టికెట్, అంతకన్నా ఎక్కువే ఉండదు. అలాగే అన్నదానం కూడా ఆలయంలోనే ఎప్పుడు ఫ్రీయే ఉంటుంది. ఒకవేళ మీరు అన్నదానంలో పాల్గొనాలనుకుంటే ఉదయం 7 గంటల నుంచి 7-8 నుంచి వస్తే కనుక ఏదో ఒక ప్రసాదం అయితే తీసుకోవచ్చు. లేదంటే కనుక ఇంకా మీరు వేరే మధ్యాహ్నం 12 అనుకోండి, అప్పుడు అన్న ప్రసాదం కూడా స్వీకరించవచ్చు అనమాట. అలా అన్ని చూసుకుంటూ వచ్చిన తర్వాత